హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కలిగిస్తూ ఇక్కడ ఫోన్పే కంపెనీ వాళ్ళు ఆపరేషన్ అసోసియేట్ VKYC అనే జాబ్ రోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ దీనికోసం అప్లై చేసుకోవడానికి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇక్కడ మన బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది ఈ ఫోన్పే కంపెనీ. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందుగా ఛానల్ను లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఇక్కడ మేము వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ యాక్చువల్గా అయితే ఈరోజు మనకు ఇన్ఫోసిస్ నుంచి భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నోటిఫికేషన్ గురించి చెప్పాలి. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ MBA చేసిన వాళ్ళకు, BBM వాళ్ళకు, BBA వాళ్ళకు అనుకున్నా. ఇక్కడ మొత్తం ఇన్ఫోసిస్ మనకు బెంగళూరు లొకేషన్ స్పాట్ అయ్యి మొత్తం వర్క్ అయితే అంత ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే ఇచ్చారు. బట్ లాస్ట్లో తెలిసింది ఏంటంటే, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ క్లిక్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే పైన చూసుకోండి రిక్రూట్మెంట్ ఫ్రాడ్ అలర్ట్ అని వచ్చేసింది. ఫ్రాడ్ అనేసరికి ఫీజులు ఎగిరిపోయినాయి ఫ్రెండ్స్. ఒకవేళ నేను పొరపాటున ఈ వీడియో పెట్టింటే చాలా మోసపోయే వాళ్ళు, మీరు అందరూ నన్ను తిట్టుకునేవాళ్ళు. ఇక్కడ ఒకసారి మీరు ఎవరైనా సరే యూట్యూబ్లో మనకు చాలా వీడియోస్ వస్తుంటాయి, ఎందుకంటే వాళ్ళు కూడా మన కోసమే చేస్తుంటారు. బట్ అప్లై చేసుకునే ముందు వెనక ముందు కొద్ది చూసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్ అకౌంట్స్కి మనం అప్లై చేసుకునే వాళ్ళు 100, 200 లేదా 50 రూపీసో ఛార్జెస్ చేస్తారు. మనకు ఛార్జెస్ అంటే రిజిస్ట్రేషన్ ఫీజు అడుగుతారు కన్ఫర్మేషన్ కోసం. అది మనము వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి రిప్లై కాలేదు అని వెయిట్ చేయడం ఎందుకు. ఒకసారి అప్లై చేసుకునే ముందు ఇలాంటివి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. దీని గురించి మనకు అనవసరం. ఇక్కడ ఫోన్పే కంపెనీ గురించి మాట్లాడదాం. ఆ కంపెనీ గురించి ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే ఫ్రెండ్స్, ఇండియాస్ లీడింగ్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ విత్ 50 crore million ఇక్కడ మెంబర్స్ అయితే ఫోన్పేని యూజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు దీనికోసం కావాల్సిన క్వాలిఫికేషన్ అయితే మీకు చెప్పేశాను. ఒకసారి రెస్పాన్సిబిలిటీ చెక్ చేసుకోండి మీరు, మన వర్క్ ఏముంటుందా అనేది. VKYC అంటే ఆటోమేటిక్గా అందరికి అర్థమైపోతుంది, ఎందుకంటే ఈ ఫోన్పే పైన చాలా వీడియోస్ వచ్చాయి. బట్ మనం తెలుసుకోవాల్సింది ఓన్లీ స్కిల్స్ మాత్రమే, ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ అది. మనం వర్క్ ఏమన్నది వాళ్ళు నేర్పిస్తారు, ట్రైనింగ్లో చెప్తారు. కాబట్టి దాని గురించి మనం పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకోండి, ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు, గుడ్ లర్నబిలిటీ. అలాగే ఇక్కడ మనకు టీమ్ ప్లేయర్స్తో కలిపి ఫ్లెక్సిబుల్ అండ్ ఓపెన్ ఫీడ్బ్యాక్ ఇస్తే చాలంటున్నారు. అలాగే దాంతోపాటు మనకు ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ, ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా వస్తే చాలు. 10+2+3 మ్యాండటరీ. అంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మల్టీ స్కిల్స్ స్పోకన్ ప్లస్ రిటర్న్ ఇన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఆర్ ప్రిఫర్డ్. అంటే సౌత్ అంటే మనకి ఇప్పుడు తెలుగునే కదా ఫ్రెండ్స్, మనకు తెలుగు రాయడం కానీ మాట్లాడడం కానీ వచ్చుంటే బెటర్ అంటున్నారు. ఇది అందరికి వస్తుంది. ఇక్కడ అదర్ బెనిఫిట్స్ చూసుకోండి. యువర్ లంచ్ ఈజ్ ఆన్ అస్ అంటున్నారు. 5 days వర్క్ ఉంటుంది, 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ బెనిఫిట్స్ చూసుకోండి, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటుంది, వెల్నెస్ ప్రోగ్రామ్, పార్ట్నర్ సపోర్ట్, మొబిలిటీ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఇక దీనికోసం అప్లై చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, కిందికి స్క్రోల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి అప్లై చేసుకున్న వాళ్ళు వెంటనే నాకైతే మీరు అప్లై చేసుకున్నారో లేదో ఎలాగో తెలుస్తుంది. నాకు ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమందికి రిప్లై వచ్చింది, ఎంతమంది సెలెక్ట్ అయినారు అన్నదానికి నాకు ఒక చిన్న కామెంట్, థ్యాంక్ యూ అని కామెంట్ పెడితే చాలు. ఎందుకంటే ఒక 20 మెంబర్స్, 50 మెంబర్స్, 100 మెంబర్స్ అప్లై చేసుకున్నారని నాకు అర్థమవుతుంది. ఇక్కడ జస్ట్ మీరు అప్లై చేసుకునే విధానం చూసుకోండి. పైన రైట్ సైడ్లో మీకు రిక్వైర్డ్ అని ఉంది, స్టార్ సింబల్ ఇచ్చినాడు, బాగా చూసుకోండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ID, ఫోన్ నెంబర్. ఇక్కడ రెజ్యూమ్ CV ఇక్కడ PDF లేదా డాక్యుమెంట్లో ఉండాలి అని చెప్తున్నారు. కవర్ లెటర్ అవసరం లేదు. స్కూలు, డిగ్రీ, డిసిప్లిను, స్టార్ట్ ఇయర్, ఎండ్ ఇయర్ ఇచ్చేసిన తర్వాత అనదర్ కంపెనీ నేమ్ ఏదైనా చేస్తుంటే ఇవ్వండి, లేకుంటే లేదు, నాట్ అప్లికబుల్. టైటిల్, స్టార్ట్ డేటు, ఎండ్ డేటు అది మాత్రం ఇవ్వాలి, ఎందుకంటే ప్రజెంట్ డేట్ ఇచ్చేసేయండి. ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అవసరం లేదు. కరెంట్ కెరీర్ స్టేజ్ ఏమైనా ఉంటే ఇవ్వండి, లేకుంటే లేదు. కంపారిజన్, జెండరు, కరెంట్లీ ఇండస్ట్రీ, అలాగే ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకుంటే లేదు. మీకు ఈ వర్క్ రొటేషనల్ షిఫ్ట్లో చేయడానికి ఎస్ అని ఇచ్చేసేయండి. అలాగే కింద మీకు ఓన్గా మీరు ఇక్కడ అడిగిన వాటికి ఆన్సర్ ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ చూసుకోండి, మేలా ఫీమేలా, అలాగే డిజబిలిటీ అడుగుతున్నారు. ఇక్కడ నేచర్ ఆఫ్ డిజబిలిటీస్ ఇక్కడ టిక్ ఇచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేశారంటే మీకు మెయిల్ నుంచి ఒక షార్ట్ మెసేజ్ వస్తుంది. కంపల్సరీగా అప్లై చేసుకున్న వాళ్ళు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, మాకైతే కామెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి, థ్యాంక్ యూ అని, జస్ట్ థ్యాంక్ యూ అని. ఇక్కడ ఆ రిప్లై ఇచ్చారంటే మీరు అప్లై చేసుకున్నారని మాకు అర్థమవుతుంది. తప్పకుండా రిప్లై అయితే ఇచ్చేసేయండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, అలాగే ఐఎమ్ సెలెక్టెడ్ అని.
నెక్స్ట్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.